దశరథ మహారాజు గారి పెద్ద భార్య కౌసల్యాదేవి పుత్రుడైన నేను శ్రీరామచంద్రుడు పాడుతుంటారు. శ్రీరామచంద్రుడు మీరేనా అయ్యా? అవునవును అయ్యా. స్వామి మీకు ఇది వందనం. చల్లగా వర్దిల్లండి స్వామి. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళుచున్నారు కదా? వస్తున్నాడు నా తమ్ముడే లక్ష్మణుడు వస్తున్నాడు. అలాగే వెళుతున్న వాళ్ళని స్వామి. అలాగే మీరు అంతఃపురానికి మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళండి కదా. అయ్యా. అవును కదా. అయోధ్య నగరం పరిపాలించిన దశరథ మహారాజు రెండవ భార్య సుమిత్రాదేవి గర్భమున జన్మించినటువంటి అయ్యా నా పేరు బంగారు లక్ష్మణుని అంటారు. బంగారు లక్ష్మణుడు అయ్యా. మీకు ఇది వందనం. స్మల్లగా వడదలు అయ్యా. నామధేయం తెలుపండి అయ్యా. నామాంకితం తెలుపమని పలుకుతుందివా? అయ్యా. అవును కదా. అయోధ్యాపురి పట్టణము పరిపాలించండి దశరథ మహారాజు గారి రెండవ భార్య యగో మహారాజా కైకాదేవి గర్భమున జన్మించిన వాడను. అయ్యా. నా యొక్క నామాంకితము భరతుడు అని అందరు. అయ్యా. భరత రాజతులు మీరేనా అయ్యా? అయ్యా. మీకు ఇది వందనం. అయ్యా. మహారాజా ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళుచున్నారు కదా? తండ్రి గారి వద్దకు వెళుతున్నాను. అలాగే స్వామి. వెంటనే వెళదాం పదండి.
చూడరా అయోధ్యలో చిత్ర చూడరా కల్పపురములో హరిపాదములు నమ్మితిరా హరిపాదములు నమ్మితిరా అయ్యా అయ్యా అయోధ్య నగరం పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి యొక్క అయ్యా 3వ భార్యకు సుమిత్రాదేవి గర్భంలో జన్మించిన వాడును అయ్యా నా నామం చిత్రాంగని అందు. సుమిత్రదేవి కొడుకు నువ్వేనా అయ్యా? అవునయ్యా. చిన్న అయినా నువ్వు చిత్రాంగుని కదా? అవునవును. అయ్యో సేవకునికి మోషన్ సరే నేను సేవకునుల భార్యను గాని అయ్యా ఇగో ఈ సేటును నేను చిన్నప్పుడు ఒక ఎత్తుకోడు కాదు వీళ్ళ ఒక టైంలో అన్నం తింటాంది. అన్నం తినాక నాకు నోరు సై తప్పిందని కారం నూరుతాను. ఈయన ఉండి ఈయన కొద్ది మోషన్ పోవుడు కాదు. చిన్నప్పుడు ఇడిచిన బట్టి ఇడిచినట్టే డైపర్ల మీద డైపర్లు. సరే డైపర్ అని ఇడిచి పారేసిన ఏడున్నవే రా ఆయనే కడుపు అన్నాడు. అమ్మ నేను కారం నూరుడు కాదు నేను తింటాను ఏం కాదు పోయి కడుపుకో అన్నాడు. నేను అటు ఇటు ఇక ఆలస్యం చెప్పి లేట్ అవుతుంది అని ఇక కారం చేతనే పోయి కడుగుతే పొల్లగాడు ఏడ్చుడు కదా బాబా. అంటే నీకు మతి లేకుండా మతి లేకుండే పాపం. మంచి పచ్చిమిరపకాయలు కావచ్చు. పండు మిరపకాయలు పంతులు అయ్యా నేను ఈయన ఎత్తుకొని నడుమంత కాయ కాసింది. నా మొగడు వచ్చినాక పండు పండింది. అయ్యా కదా అయితే చిత్రాంగ మహారాజా అయ్యా అయ్యా ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతాను అయ్యా? సరే అలాగే బాబు దగ్గరికి పోదాంపా. ఇక నన్న బడికి పోతాను లేదా మీకు ఇది చల్లగా వర్ధిల్లు కుమారులారా. ఓ కుమారులారా, మిమ్ములను కలినందుకు నాకు నా జన్మ ధన్యమైనది. రారా శ్రీరామచంద్ర రారా
కుమారులారా, మేము కాని ఉన్నందుకు నా జన్మ ధన్యమైంది. రండి మన అంతఃపురానికి వెళదాం.